హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇండియా వైడ్ ట్రెండింగ్ అయిపోయింది. మార్నింగ్ నుండి ఇదే న్యూస్ ఇప్పటి వరకు కూడా ఇదే ట్రెండింగ్లో నడుస్తుంది. అంటే మార్నింగ్ అరౌండ్ 11:30 12 అనుకుంటా ఆ టైంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, అక్కడ నుండి చిక్కడపల్లికి తీసుకెళ్ళడం, అక్కడ నుండి మళ్ళీ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళడం, అక్కడ వైద్య పరీక్షలు అన్నీ అయిపోయాక మళ్ళీ నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయడం, కోర్టు 14 డేస్ రిమాండ్ విధించడం. ఇక్కడ వరకు ఒక ఎపిసోడ్ జరిగింది. బట్ హైకోర్టులో మరొక ఎపిసోడ్ రన్ అయింది. హైకోర్టు వచ్చేసి మధ్యంతర బెయిల్ అనేది మంజూరు చేసింది. సో మొత్తానికి నిన్న ఏదైతే ఈ టైం అనుకుంటా, నిన్న సాయంత్రం అల్లు అర్జున్ సక్సెస్ మీట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేశాడు. ఈరోజు మార్నింగ్ లేచేసరికి ఆయన జైలు జీవితం గడపాల్సి వచ్చింది ఈ సిచ్యువేషన్. అండ్ ఈ ఎపిసోడ్ మొత్తంలో ముఖ్యంగా మార్నింగ్ నుండి ఇదే టెన్షన్. ఇటు మెగా అభిమానుల్లో కావచ్చు, ఇటు ఫ్యామిలీ వర్గంలో కావచ్చు, అల్లు అర్జున్ కుటుంబంలో కావచ్చు, వీళ్ళందరిలో ఒకటే టెన్షన్, బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ వస్తుందా రాదా అని చెప్పేసి. సో ఇటు నాంపల్లిలో అయితే 14 డేస్ రిమాండ్ విధించేశారు. బట్ ఇప్పుడు హైకోర్టులో బెయిల్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డారు, డైలమాలో ఉన్నది. బట్ ఒక పర్సన్ మాత్రం నిజంగా, ఈ పర్సన్ ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైతే అల్లు అర్జున్కి బెయిల్ రావాలని కోరుకున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈయనకి థ్యాంక్స్ చెప్పాలి. నిరంజన్ రెడ్డి ఈయన ఎంత మొత్తం కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టారు బెయిల్ రావడానికి, అంత బాగా వాదించారు మొత్తం కంప్లీట్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. అసలు సంబంధం లేని కేసులో అల్లు అర్జున్ని ఎందుకు ఇరికించారు అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా చాలా బాగా వాదించడం జరిగింది. ఈవెన్ హైకోర్టు జడ్జి కూడా ఈయన వాదనతో ఏకీభవించి బెయిల్ మంజూరు చేశారు. సో ప్రతి ఒక్కరు ఈయనకి కంపల్సరీ ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈయన అందరికీ తెలుసు, అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. సో ఈ ఎపిసోడ్ వెనుక కూడా వైఎస్ జగన్ ఉన్నారు అని చెప్పేసి కూడా ఇప్పుడు బలంగా వినబడుతుంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన దగ్గర నుండి బెయిల్ వరకు కూడా ఎంటైర్ ఎపిసోడ్ వైఎస్ జగన్ గారు దగ్గర ఉండి ఎపిసోడ్ని మొత్తం మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూ, లాయర్లు నిరంజన్ రెడ్డితో మాట్లాడుతూ, కంపల్సరీ ఎలాగైనా సరే బెయిల్ వచ్చేలాగా ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి సూచనలు ఇస్తూ బ్యాక్ ఎండ్లో మొత్తం వైఎస్ జగన్ గారు నడిపించారు. ఈ ఎపిసోడ్ మొత్తం బ్యాక్ ఎండ్లో వైఎస్ జగన్ గారు నడిపించారని చెప్పేసి ఇప్పుడు బలంగా వినబడుతుంది. అండ్ ఈ అల్లు అర్జున్ గారి అరెస్ట్ తర్వాత కూడా మనం చూసుకోవచ్చు, వైఎస్ జగన్ గారు ఒక ట్వీట్ చేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరు తీర్చలేని, అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వివరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యున్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్ పై క్రిమినల్ కేసు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పేసి వైఎస్ జగన్ గారు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన దగ్గర నుండి కూడా మొత్తం ఎంటైర్ సోషల్ మీడియా మొత్తం దీని గురించి మాట్లాడుకుంటుంది. ఎస్, ఈ ముఖ్యంగా నిరంజన్ రెడ్డి ఎంటర్ అవ్వడంతో ముఖ్యంగా దీని గురించే డిస్కషన్ చేస్తుంది. ఇవాళ అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చిందంటే దానికి ప్రధాన కారణం వైఎస్ జగన్ గారే అని చెప్పేసి కూడా ఇప్పుడు ఈవెన్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్సే చాలామంది ట్వీట్స్ అనేవి పెడుతున్నారు. జనరల్గా మొన్నటి వరకు ఈ డిస్టర్బెన్స్ అనేది ఉండింది, ఇటు మెగా ఫ్యామిలీకి ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ అనేది ఉండింది. సో ఆ డిస్టర్బెన్స్లో కొందరు అనుకున్న మాట ఏంటి, అల్లు అర్జున్ని కేవలం కావాలని రాజకీయంగా ఇరికించారు అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్స్ అనేది చేస్తూ ఉంటారు కదా. చాలామంది అల్లు అర్జున్ని కేవలం కావాలని ఇరికించారు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇలా ఇరికించారు, ఇటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఈ ఎపిసోడ్ నడిపించారని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. అవన్నీ పొలిటికల్, అది బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందన్నది సెకండరీ. అలా చేసి ఉంటారా, చేసి
ఉండరా అనేది కూడా అది ఎవరి ఊహకు వాళ్ళకి వదిలేయచ్చు. బట్ ఇవాళ అల్లు అర్జున్ ఎపిసోడ్ మొత్తం ఈ ఒక కన్క్లూజన్కి వచ్చిందంటే దాని ప్రధాన కారణం నిరంజన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. నిరంజన్ రెడ్డి ఇవాళ చాలా బాగా హైకోర్టులో వాదించి ఇవాళ బెయిల్ తీసుకురాగలిగారు అల్లు అర్జున్కి. లేకపోతే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. 14 days రిమాండ్ అంటే ఒక స్టార్ హీరో, లగ్జూరియస్ లైఫ్ బయట గడిపిన ఒక హీరో 14 days జైల్లో గడపాలి అంటే ఆ నరకం మామూలుగా ఉండదు. సో ఈ ఎపిసోడ్ మొత్తానికైతే ఇప్పుడు ఒక ముగింపు అనేది వచ్చింది. సో సంబంధం లేని కేసులో కేవలం ఒక తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ ఆల్రెడీ చెప్పారు, తొక్కిసలాట జరిగింది, నేను చాలా చింతిస్తున్నాను, ఆ కుటుంబాన్ని నేను ఖచ్చితంగా ఆదుకుంటాను అని చెప్పేసి 25 lakhs కూడా ప్రకటించారు. ఇంకా ఈ ఎపిసోడ్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ కేసు ఫైల్ చేశారో అమ్మాయి, చనిపోయిన అమ్మాయి వాళ్ళ భర్త, రేవతి వాళ్ళ భర్త ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఆయన కూడా మీడియా ముఖంగానే చెప్పారు, ఇందులో అల్లు అర్జున్ గారి ప్రమేయం ఏమీ కానీ లేదు, ఇది కేవలం అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే, అవసరమైతే నేను కేసు రిటర్న్ తీసుకుంటానని చెప్పేసి ఆయన మీడియాకు వచ్చి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో మొత్తానికైతే ఒక ఎపిసోడ్ అనేది అల్లు అర్జున్ గారి జీవితంలో నిన్న ఎలాగైతే పుష్ప 2 సినిమాతోటి ఒక హైట్స్ చూశారో అలాగే ఇవాళ ఈ అరెస్ట్ తోటి అంత లో కూడా చూశారు. ఇటు హైట్స్ చూశారు, ఇలా లో కూడా చూశారు. సో మొత్తానికి ఈ ఒక్క ఎపిసోడ్ తోటి నాకు తెలిసి మిగతా హీరోలు కూడా చాలా జాగ్రత్త పడతారు. మెయిన్ ఈ ఫ్యాన్ బేస్ ఉన్న థియేటర్లకి అయితే రారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్ ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.